హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్. ఎక్కువగా బ్యాచిలర్స్ బిర్యానీ ఇష్టపడుతూ ఉంటారు, యంగర్స్ కూడా. అలాంటి వారికి ఈ వీడియో అయితే సూపర్ ఆసమ్గా యూజ్ అవుతుందన్నమాట. ప్లస్ జెంట్స్ ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు సరదాగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బిర్యానీ అంటే చాలా పని ఉంటుందని అనుకుంటారు చాలామంది, చాలా కష్టం అనుకుంటారు. కానీ సింపుల్ వేలో మనం చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల బటర్ వేసుకోవాలి. బటర్ తర్వాత 4-5 చెంచాల వేరుశనగ నూనె వేసుకుంటున్నాను నేను. లవంగాలు 8, దాల్చిన చెక్క ముక్కలు 2, అనాస పువ్వు కొంచెము, జాపత్రి చిన్నది. ఇవన్నీ వేగిన తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఈ బిర్యానీలో ఆకులు ఏమీ వేయటం లేదు. కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, అలాగే బిర్యానీ ఆకు కూడా వేయకుండా చాలా సింపుల్గా, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇలా ఈ మసాలాలు వేగిన తర్వాత మనం కడిగి అరగంట సేపు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల రైస్ నలుగురికి ఈజీగా సరిపోతుంది. బిర్యానీ అనేటప్పటికి పొడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తింటున్నట్టు ఉంటుంది. కాబట్టి తక్కువగానే వండుకోవాలి. ఒక్కొక్కరికి 1/2 గ్లాస్ రైస్, అంటే నేను చూపించే ఈ బౌల్ ఉంది కదా, ఆ బౌల్తో రైస్ క్వాంటిటీ సరిపోతుంది బిర్యానీ. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత 1 చెంచా ఉప్పు, 1 చెంచా గరం మసాలా వేసుకొని తగినన్ని నీరు, అంటే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాసు ప్లస్ 3/4 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసులు ఫుల్ వాటర్ వేసుకొని 3/4 గ్లాసు అలా 2 గ్లాసులు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పావు జాజికాయని పౌడర్ చేసి వేసుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. బిర్యానీ తినాలి అని అనుకున్నప్పుడు బయట బిర్యానీ మీద డిపెండ్ అవ్వకుండా ఇలా చిటికలోనే మనం తాలింపు పెట్టుకోవచ్చండి. ఇంట్లో తిన్నది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇలా 5 to 6 మినిట్స్ ఉండేటప్పటికి బాగా ఉడికిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని అలాగే 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో కరివేపాకు కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, బిర్యానీ ఆకు కానీ ఇవన్నీ వేస్తే క్లీన్ చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అవేమీ లేకుండా బిర్యానీ మంచి టేస్ట్తో పొడిగా వస్తుంది. ఎవరు వండినా సరే ఇలా సింపుల్గా వండి చూడండి. మీ ఫెస్టివల్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుందన్నమాట. ఎక్కువగా బిర్యానీ ఇష్టపడే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే టీనేజర్స్కి, సింగిల్గా ఉండే జెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇంట్లో ఉన్న స్వీట్స్తో ఇలా సర్వ్ చేయడం జరిగింది. జీడిపప్పు అచ్చు, గులాబ్ జామ్, అలాగే డ్రై ఫ్రూట్ స్వీట్ ఇలాగా నేను సర్వ్ చేయడం జరిగింది. ప్లస్ లెమన్, ఆనియన్ కూడా పెట్టడం జరిగింది. ఇలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకుని బిర్యానీ. మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.